మహాగణుడా, మహోన్నతుడా, ఉన్నతమైన స్థలంలో నివసించే మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రభ ఉదయకాల సమయంలో ప్రభు నీకు ఉపాసనలు విజ్ఞాపన చేయించున్నాము తండ్రి. నాయన నీ చిత్తము చొప్పున నీ పరిశుద్ధులకు నీ వేరుపరుచుకున్న జనానికి దేవా, ఏ వాక్యమును ప్రభ నీ లేఖనాలను ప్రభ మేము పరిశీలించనైతుండగా ఆలోచించనైతుండగా తండ్రి, ఆ లేఖనాలలో నీవనుకున్న కోణాన్ని, ఆ లేఖనాలలో నీ ఇష్టాన్ని, ఆ లేఖనాల్లోని చిత్తాన్ని మేము ఆలోచించి దాన్ని అనుసరించి నడిచే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. అలాగే సమయోచితమైన పరిశుద్ధాత్మ సహాయమును మాకును అనుగ్రహించినట్టు వేడుకొంచున్నాము తండ్రి. నాయన, మేము చెప్పుకోవడం ముఖ్యం కాదు, వినడం ముఖ్యం కాదు, కానీ ఆ చెప్పబడిన దాని ప్రకారము, వినబడిన దాని ప్రకారం మా బ్రతుకులను సరిచేసుకొని దాని ప్రకారం జీవిస్తేనే తండ్రి సార్థకత మిగులుతుంది. నాయన కనుక దేవాని చిత్తానుసారంగా మేము చెప్పుకునే వాక్యమును, వినే వాక్యమునకు న్యాయము చేకూర్చే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు మాకు అనుగ్రహించమని మా ప్రభు అంటే యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నేటి దినమున మనం ఆలోచించేటువంటి అంశం ఏమిటంటే, నేటి క్రైస్తవుని రక్షణ వలయం ఏది? ఏంటి? నేటి క్రైస్తవుని రక్షణ వలయం ఏది? నిజముగా అసలు క్రైస్తవుడు అంటే ఏంటి? ఎవరు? క్రీస్తును పోలి నడిచేవాడు, లేదా క్రీస్తును ధరించిన వాడు. అయితే క్రీస్తు ఆజ్ఞల్లో నడిచేవాడు క్రైస్తవుడు. అయితే క్రైస్తవుని యొక్క రక్షణ వలయం, నిజంగా క్రైస్తవునికి కూడా రక్షణ వలయం ఉందా? ఉందా అంటే ఉందండి. అది చివరికి అది అసలు క్రైస్తవుని యొక్క రక్షణ వలయం ఏది అనేటువంటిది ఫైనల్గా మనకు తెలిసిపోతుంది. అయితే మనిషి ఈ భూమి మీద బ్రతకాలంటే అతనికి కూడా రక్షణ వలయం కావాలి. వర్షం పడుతుంది, చలి పెడుతుంది, ఎండ కాస్తుంది, వీటన్నిటికీ కూడా మనిషికి రక్షణ కావాలంటే ఏం కావాలి? అతనికి నివాసయోగ్యమైన భూమి మీద ఇల్లు కావాలి. అంటే భూమి మీద జీవించే మనిషికి కూడా ఈ శరీరానికి రక్షణ వలయం అవసరం. అంటే ఆ రక్షణ వలయం అవసరము అని అంటే ప్రతి మనిషికి ఒక ఇల్లు కావాలి. అయితే ఇది మనిషిది సంగతి. పితరుల కాలంలో చూద్దాం. పితరుల కాలంలో రక్షణ వలయం ఏది? పితరులు ఉండే కాలం ఏది? ఆదాము మొదలుకొని అబ్రాహాము వరకు, ఇదంతా కూడా పితరుల కాలం. అయితే ఈ పితరుల కాలములో వీరికి రక్షణ వలయం ఏది? ఎవరైనా చెప్పగలరా అండి? ఈ మాటకు సమాధానం చెప్పగలుగుతూ చెప్పండి. పితరుల కాలములో రక్షణ వలయం ఆదాముకు, అవ్వకు, కయ్యనుకు, ఏబేలుకు, అబ్రాహాముకు, వీళ్ళందరికీ, ఇంకా ఈ పితరుల కాలంలో ఉన్నటువంటి ఆ యుగంలో ఉన్న ఆ జనులకు రక్షణ వలయం ఏది అని అంటే దేవుని మాట అండి. దేవుని యొక్క మాట వింటే వారికి రక్షణ. అయితే ఈ ఆదామును అవ్వని ఎలాగ తయారు చేశాడంటే యవ్వనులుగా తయారు చేశాడండి. నేల నుండి మట్టిని తీసి ఒక రూపాన్ని చేసి, ఆకారాన్ని చేసి, తన పోలికలో పెట్టి, తన స్వరూపాన్ని పెట్టి, దాంట్లో జీవాత్మ వదలేదనుకోండి, ఏమైతుంది? అది శవమే కదా. అతనికి కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాయి, కానీ కళ్ళు కనపడతలేవు. ఊపిరితిత్తులు ఉన్నాయి, కానీ ఊపిరి పీల్చుకుంటలేదు. గుండె కూడా తయారు చేశాడు, కానీ గుండె పనిచేస్తలేదు. దేనికి ఉంటాయండి ఈ అవయవాలు? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, మెదడు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నరాలన్నీ ఉన్నాయి, చర్మం అంతా ఉందండి. దేవుడు తయారు చేశాడు, కానీ అతనికి చలనం లేదు. ఏంటి? అతనిలో జీవవాయువు లేదు. అంటే శవముతో సమానం అండి. అంటే దేవుడు చేసింది ఆదామును తన సంకల్పం కొరకు, తన అనాది ప్రణాళిక కొరకు దేవుడు ఆదామును అవ్వను తయారు చేశాడండి. అయితే జీవవాయువుని ఎప్పుడైతే పొందాడో జీవాత్మగా చలించేవాడుగా తయారయ్యాడండి. ఆ చలించేవాడుగా ఎప్పుడైతే తయారయ్యాడో ఆ కాలంలో దేవుడు ఏం చెప్పాడంటే వారికి, ఆదామా, నువ్వు తోట చెట్ల ఫలంలో దేన్నన్నా తిను, ఏ ఫలాలైనా తిను, కానీ ఒకే ఒక చెట్టు ఫలం మాత్రము తినకూడదు. అది ఏ చెట్టు అంటే మంచి చెడు తెలివినిచ్చే చెట్టు. అంటే దేవుడు వీరి పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే అమర జీవులుగా చేశాడండి. ఏ జీవులుగా? మరణము లేని వారిగా వారిని తీర్చిదిద్దాడు. మరణము లేని జీవితాన్ని ఇచ్చాడు. ఎవరికి? ఆదాముకు, అవ్వకు. అసలు వారికి మరణం అనేది లేదండి. మరణము లేని జీవితాన్ని అద్భుతంగా యవ్వన ప్రాయాన్ని వారికి ఇచ్చాడు. నా కొరకు మీరు ఒకే ఒక పని చేయాలి. ఈ భూమి మీద
అన్ని పనులు చేసుకోగలరేమో కానీ నా కొరకు ఒక పని చేయాలి. ఏ పని తెలుసా అండి? అది మీరిద్దరు ఏకమై నా కొరకు పిల్లలను కనాలి, భూమిని నింపాలి, భూమిని నిండించాలి, విస్తరించాలి, ఫలింప చేయాలి నా కొరకు అనే ఉద్దేశంతో దేవుడు వారిద్దరిని చేశాడండి. ఇక వారికి మరణం లేదండి. ఇక వారికి మరణం అనేటువంటిది లేదు. కానీ దేవుని మరణము లేని మనుషులు దేవుని మాటను ఎప్పుడైతే దాటారో, దేవుడి మాటను ఎప్పుడైతే చెవదాటారో వారికి ఏమైపోయిందో తెలుసా? మరణం ప్రాప్తించింది. చూడండి, రక్షణ వలయం ఏది? ఆయన మాట విన్నంత కాలం వారికి మరణం లేదండి. ఒకవేళ ఆదాము అవ్వలే పండు తినలేదనుకోండి, ఒకవేళ ఆదాము అవ్వలే పండు తినలేదనుకోండి, అలాగైనా పిల్లల్ని కనేవాడు, అద్భుతంగా కనేవారు, భూమిని నిండించేవారు, మరణం లేని జీవితాలుగా మనుషులు ఉండేవారండి. మరణం లేని జీవితాలుగా మనుషులు ఉండేవారు. కానీ దేవుని మాటను ఎప్పుడైతే వారు చెవదాటారో వారికి మరణం ప్రాప్తించిందండి. రక్షణ వలయం ఏంటండి వారికి? దేవుని మాట. దేవుని మాట వింటేనే రక్షణ వారికి. ఒకవేళ దేవుని మాట వినకపోతే వారు ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ప్రాణాలు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ తర్వాత నోహు కాలంలో వారికి రక్షణ వలయం ఏదండి? నోహు కాలంలో, పితరుల కాలంలో రక్షణ వలయం దేవుని మాట. నోహు కాలంలో రక్షణ వలయం ఏదండి? ఆ కాలంలో, ఆ సమయంలో ఏది మాట? నోహు కాలంలో మనుషులకు రక్షణ వలయం ఏది? ఎవరైనా చెప్పగలరండి? ఓడ అండి. నోవహు గారికి తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించి నీవు ఒక ఓడను తయారు చేయి నోవహు. భూలోకమంతా కూడా నా సన్నిధిన చెడిపోయింది, పాడైపోయింది, పతనమైపోయింది, విచ్చలవిడి జీవితాలు అయిపోయాయి. దేవుడు అంటే లెక్కలేని, దేవుడు అంటే భయం లేని, భక్తి లేని, సోదరుడు అంటే ప్రేమించలేని ఇష్టానుసారమైన జీవితాలు అయిపోయి దేవుని సందులో పూర్తిగా బొత్తిగా చెడిపోయినారండి. ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నా కోపాగ్ని చేత, ఈ నీటి చేత ముంచేసి అందరినీ నశింపచేస్తాను, నువ్వు ఒక ఓడను తయారు చేయను అని చెప్తారండి. ఆ ఓడ 300 మూరల పొడవు ఉండాలి, 30 మూరల ఎత్తుండాలి, 50 మూరల వెడల్పు ఉండాలి, 3 అంతస్తులు గలదిగా ఉండాలి. 3 అంతస్తులు గలదిగా ఉండాలి. ఆ ఓడని చెయ్యి. ఎవరినైతే నువ్వు ఆ చేసే కాలం నీకు పట్టే ఆ కాలంలో నువ్వు స్వార్థను ప్రకటించు. జనాలందరూ పెళ్లికి ఇస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, నాటుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏ పనులు చేసుకుంటున్నామో ఆ నోహు కాలంలో కూడా పనులు చేస్తున్నారండి. 100 సంవత్సరాలు ఆ ఓడని కట్టాడండి. అయితే కడుతుంటుండగా జనాలు ఎంతో మంది అతన్ని హేళన చేసింటారు. చేయరా, అరే వర్షం ఏం లేదు, ఏదీ లేదు, ఈ ఎడారి ప్రాంతంలో ఈయనకి పిచ్చి పట్టిందా, ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు చేసి ఈ ఓడను తయారు చేస్తున్నారు, ఎందుకు ఈయనకు పని పాడు లేదు, ఎందుకు ఈయనకు పని పాడు లేదు కాబట్టి ఈ ఓడను తయారు చేస్తున్నాడు అని ఆయన ఆలోచన చేస్తున్నారు. అనేక మంది ఆయన హేళన చేస్తున్నారండి. అయ్యా, దేవుడు వర్షాన్ని కురిపించబోతాడయ్యా, కొంతకాలానికి వర్షంతో ఈ యొక్క సృష్టి అంతా నింపేస్తాడయ్యా, మొత్తం చనిపోతారయ్యా, రండయ్యా ఓడలోకి అని చెప్పి ఎంతో మందికి చెప్పినా పెడచనే పెడుతున్నారండి. అంటే దేవుని ఎరగని వారికి చెప్తున్నాడు, దేవుని ఎరిగిన వారికి చెప్తున్నాడు. ఆ కాలంలో నోహు చెప్తుంటే ఎవరైనా విన్నారా అండి? ఎవరు కూడా వినలేదు. మరి ఈ కాలంలో దేవుని వాక్యమును తెలిసి, సత్యమును తెలిసి, సత్యవాక్యంలో నిలబడి మనం వింటున్నామండి దేవుని మాటలు. దేవుని మాటకు మనం ఆచరణలో పెడుతున్నామండి. ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామండి. ఆదివారం 8 గంటలకు ఆరాధన అంటే మనం ఎన్ని గంటలకు వస్తున్నామండి? ఇంక్లూడింగ్ నేను కూడా అండి. నేనేమో ఇది కాదు, అందరం కలిసి ఏ టైంకి వస్తున్నామండి? అది కరెక్ట్. అంటే దేవుని మాట అంటే ఎంత భయము భక్తి కలిగి ఉన్నామో చూడండి. మనం కమలాపూర్ సంఘం దేవుని మాట అంటే ఎంత భయమును భక్తిని కలిగి ఉన్నామో చూడండి. ఆ నోహు గారు కూడా ఆ కాలంలో ఎంతో మందికి వాక్యాన్ని చెప్పినా కూడా ఎవరు వింటలేరు. చివరికి నోవాహు ఓడను తయారు చేశాడు. ఆ దేవుడు చెప్పినట్లుగా అన్ని జతపక్షులుగా వాటన్నిటిని భూజంతువులన్నిటిని కూడా దేవుడు ఏదైతే చెప్పావో అన్నిటిని కూడా ఓడలోకి ఎక్కించాడు. ఇక ఆ యొక్క దేవుడే తనకు కిటికీని మూసేశాడు, డోర్ని వేసేశాడు. అప్పుడు ప్రచండమైన వర్షం, విపరీతమైన వర్షం కురుస్తున్నాడు. 40 రాత్రులు 40 పగలు వర్షం కురిస్తే భూమి మీద ఏం కనపడతలేదండి. ఈ భూమి మీద ఏమి కనపడతలేదు, మొత్తం నీళ్ళే. ఒక్క చెట్టు కాని, చేమ కాని, పర్వతం కాని, గుట్ట కాని, మెట్ట కాని ఏది కనపడతలేదు. దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది. ఎందుకు? భూమి మీద ఉన్న జీవరాశులు అన్నీ కూడా చనిపోయాయండి. కొంతమంది మనుషులు ఓడ దగ్గరికి వచ్చి నోవా నోవా తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అన్నా కూడా తలుపు వెళ్ళదండి. ఎందుకు? దేవుడు మూసేశాడు.
దాంట్లోకి నీళ్లు కూడా పోవు. దేవుడు మూసేస్తుంది కాబట్టి ఎవరికి కూడా కలిపి వెళ్ళదండి. ఇక ప్రచండమైన వర్షము రాత్రి పగలు కొడితే 40 దినములు మొత్తం. అందుకని ఆది కాండములో ఉంది కదా, అగాధ జలముల పైన. జలములు ఏ విధంగా ఉన్నాయండి? జలములు ఫస్ట్ స్టార్టింగ్ లో సృష్టి నిర్మాణం చేయకముందు మొత్తం జలములే కదా. దేవుడు ఆజ్ఞాపించగానే సుగానికి ఎక్కువ పైకి వెళ్ళిపోయాయండి. విపరీతమైన జలరాశులు ఆకాశం అందున్నవి, అవన్నీ కుమ్మరించాడు. కుమ్మరించగానే మొత్తం చనిపోయారండి. చనిపోయి చివరికి కొంతకాలానికి మళ్ళీ ఆ నీరంతా పోయిన తర్వాత ఆ ఓడలో నుంచి మనుషులందరూ బయటకు వచ్చి మళ్ళీ బ్రతికి ఆ విధముగా వారు ముందుకు సాగారండి. అంటే రక్షణ వలయం ఆ కాలములో ఏదండి? ఓడ. అయితే ఇశ్రాయేలీలకు రక్షణ వలయం ఏది? మొదటిది పితరులకు రక్షణ వలయం ఏదంటే దేవుని మాట. నోహు కాలంలో రక్షణ వలయం ఏదంటే ఓడ. మరియు మూడవది ఈ ఇశ్రాయేలీలకు రక్షణ వలయం ఏది? ఏదండి ఇశ్రాయేలీలకు రక్షణ వలయం? ఆజ్ఞలు, రైట్, ధర్మశాస్త్రం. అంటే ప్రవక్తల ద్వారా రచించబడిన, దేవుని ద్వారా రాయబడినటువంటి ధర్మశాస్త్రం విని, ప్రవక్తల మాటలు విని ఎవరైతే జీవిస్తారో బ్రతుకుతారో అదే వారికి రక్షణ వలయం. ఎవరికి? ఇశ్రాయేలీలకు. అయితే ఈ ఇశ్రాయేలీలకు రక్షణ వలయము ఏది అంటే దేవుని మాట, ప్రవక్తల మాట, ధర్మశాస్త్రం. ఇదండి. ఇశ్రాయేలుకి ఎంత చెప్పినా వినని వారందరూ రాలిపోయారు. ఆకులు రాలిపోయినట్టుగా ఆ కానాను వరకు చేరే వరకు రాలిపోయారండి. ఆ తర్వాత రాలిపోగా మిగిలినటువంటి వారు అందులో నుంచి వెళ్ళిన వారు ఇద్దరు వెళ్తారండి కానానుకు. ఐగుప్తు నుండి బయలుదేరి కానానుకు చేరే వరకు అక్కడి నుంచి వెళ్ళిన వారిలో ఇద్దరు. అది 40 రోజుల్లో ప్రయాణం ముగించుకొని ఆ ప్రదేశాన్ని వెళ్ళవలసిన వారు 40 సంవత్సరములైనా కూడా ఆ ప్రాంతానికి చేరలేరండి. 40 సంవత్సరాలు పట్టినా కూడా ఆ ప్రాంతం చేరలేక ఉన్నారు. అంటే దానిలో నుంచి దేవుని మాటను విన్న వారిలో మాత్రం ఇద్దరు. వాళ్ళు ఎవరో తెలుసా అండి? యెహోషువ, కాలేబు గారు ఇద్దరు మాత్రమే వెళ్ళారు. మిగతా వారందరూ కూడా రాలిపోయారు. దేవుని మాట, కాబట్టి ఇంకొకటి, చనిపోయిన వారికి రక్షణ వలయం ఏది? చనిపోయిన వారికి, క్రీస్తునందుండి మృతులైన వారికి ఏది రక్షణ వలయం? పారదైస్. అంటే క్రీస్తునందుండి మృతులైన వారికి రక్షణ వలయం పారదైసు. అయితే బ్రతికి ఉన్న వారికి రక్షణ వలయం ఏది? ఇంకెవరైనా చెప్పగలుగుతారండి? దానికంటే ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది. సరే, అది తర్వాత చివరికి ఫైనల్గా అదే వస్తుందండి. అయితే నేటి క్రైస్తవునికి రక్షణ వలయం ఏది అంటే మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక డినామినేషన్లో ఒక విశ్వాసం అనుకుంటున్నాడు, నేను ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నా, మధ్యలో క్లాసులకు వెళ్తున్నా, నేను వాక్యం చెప్తున్నాను, వాక్యం వింటున్నాను, ఇతరులను జమ చేస్తున్నాను, ఇతరులను దేవుని వాక్యం వైపు నడిపిస్తున్నాను, నేను ఒక 2 సెమినార్లు పెడుతున్నాను, నెలకు 2 సభలు పెడుతున్నాను, సంవత్సరానికి ఒక 2 అంతర్రాష్ట్రీయ సభలు పెడుతున్నాను, ప్రతి ఆదివారం వర్షిప్కి నేను వెళ్తున్నాను, వారంలో 2 సార్లు క్లాసులకు వెళ్తున్నాను, ఇక నాకు పరలోకం ఖచ్చితంగా వస్తుంది. అంతేనండి? పరదేశు లేదా నేను పరలోకం వెళ్తాను అని అనుకుంటున్నాను. నిజంగా మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇంకేమనుకుంటున్నా తెలుసా? నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నా, స్త్రీల కూడికకి వెళ్తున్నా, యూత్ కూడికకి వెళ్తున్నా, నేను ప్రతి దానికి అటెండ్ అవుతున్నానండి. దైవజనులు చెప్పినా, యూత్ చెప్పినా, ఎవరు చెప్పినా దాన్ని నేను అటెండ్ చేస్తున్నా. దేవుడు ఇయ్యడా? ఎవరండి? ఎందుకో తెలుసా? చెప్తాయని. శరీరానికి తిండి విషయంలో ఒకసారి ఆలోచించాం. శరీరం ఉంది కదా, మనందరికి శరీరాలతో ఉంది. అయితే వారానికి ఒకసారి అన్నం తింటే శరీరము క్షేమంగా ఉంటుందండి? లేదా వారానికి 2 సార్లు తింటే శరీరం క్షేమంగా ఉంటుందండి? లేదా వారానికి 3 సార్లు తిన్న శరీరం బాగుంటుందండి? ఎందుకు ఉండదు? అంటే దినానికి 3 పూటలు తినాలి కదా. దినానికి 3 రోజులు శరీరానికి ఆహారం పెట్టాలి. నువ్వు మనం పుట్టిన నుంచి చచ్చిపోయేంత వరకు ఎన్ని కింటాల మాంసం తిన్నావో తెలుసా? ఎన్ని కింటాల బియ్యం మనం తిన్నామో తెలుసా? ఇదంతా దేవుని కష్టాన్ని మనం బాగా తినేస్తున్నాం. అయితే శరీరానికి తిండి విషయంలో వారానికి 1 రోజు, వారానికి 3 రోజులు,
నెలకు 2 రోజులు, సంవత్సరానికి 3 రోజులు శరీరానికి ఆహారం ఇస్తే ఆ శరీరం బాగుంటుందా అండి? ఉండదు కదా. ఎందుకని? కారణం ఏంటి? శరీరానికి 3 పూటల ఆహారం ఇవ్వాలి, అయితేనే శరీరం క్షేమముగా ఉంటుంది. అదే విధంగా ఆత్మకు కూడా ప్రతి దినము ఇవ్వాలండి శరీరం. ఇంకొకటి తీసుకుందాం, మనం పెంచే జంతువులు ఉన్నాయి కదండి, గేదెలు ఉన్నాయి. సపోజ్ గేదెలకు 2 రోజులకు ఒకసారి మేతేస్తే ఎట్లుంటుందండి చెప్పండి? గేదెలకు 2 రోజులకు ఒకసారి మేతేస్తాయి, పాలిస్తాయా? ఇవ్వవు. అదే గొర్రెలు కానీ మేకలు కానీ 2-3 రోజులకు ఒకసారి మేతేస్తే ఎట్లుంటుంది? చిక్కిపోతాయి, చివరికి ఏమైపోతాయి? చనిపోతాయి. అందుకే ఇప్పుడు వ్యవసాయం చేసే మనం ఉన్నాం అనుకోండి, వ్యవసాయం చేసేవారు కూడా ఏదో నేను వారానికి ఒకసారి పొలం కాడికి పోయేస్తా, 2-3 రోజులకు ఒకసారి పొలం కాడికి పోయేస్తా, 2-3 రోజులకు ఒకసారి పైరు చెక్ చేస్తా అంటే నడుస్తుందండి? నడవదు. ప్రతిరోజు వ్యవసాయం చేసేవాడు ప్రతిరోజు చేనులోనికి వెళ్ళాలి. ఏదో ఒక వైపునకు చేనులోనికి వెళ్ళి అన్ని గమనిస్తూ అన్ని ఆలోచిస్తూ పరిశీలన చేస్తూ ఉంటారండి. అంటే ప్రతి మనిషి కూడా శారీరకంగా బాగుండాలంటే ఆహారం తీసుకోవాలి. ఇంకొకటి చూద్దాం, ఉద్యోగం చేసేవాడు, నేను వారానికి 1 రోజు వస్తానండి, నాకు జీతం ఇవ్వండి, ఇస్తారా యజమాని? ఇస్తారండి. వారానికి 2 రోజులు వస్తానండి, నాకు జీతం ఇవ్వండి అంటే ఇస్తారా? ప్రతిరోజు నువ్వు జీతం చేస్తేనే నీకు జీతం నీ యజమాని ఇస్తాడండి. నీవు ప్రతిరోజు పని చేయకపోతే నీకు జీతం ఇస్తాడా? ఈ లోకములనే లోకాధికారులే, లోకాది నేతలే మనకు జీతం ఇయ్యనప్పుడు, మన శరీరంతో ఉన్న మన శరీరం బ్రతకనప్పుడు, మనం పెంచే పెంపుడు జంతువులలో ఈ పశువులకు మనం సరైన మేత ఇవ్వనప్పుడు బ్రతుకుతాయా? బ్రతకవండి. మరి ఎలాగండి? వారానికి 2 రోజులు దేవుని సన్నిధికి వెళ్ళి, నెలకు 2 రోజులు సెమినార్లు పెట్టి మనకు పరదేశం వస్తుందంటే న్యాయమేనా అండి? అదేవిధంగా స్కూల్కు వెళ్ళే పిల్లలు ఉన్నారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు. వాళ్ళు వారానికి 1 సారో వారానికి 2 సార్లు కాలేజీకి వెళ్ళేస్తా అంటే పాస్ అవుతారా అండి? పాస్ అవుతారా? ఎందుకు పాస్ గారు? చదవలేరు, చదువుకోరు, అది ఆ నాలెడ్జ్ రాదు. ప్రతిరోజు వెళ్ళాలండి, ప్రతిరోజు వెళ్ళాలి. ప్రతిరోజు వెళ్తేనే అది అబ్బుతుందండి, అభ్యాసం అవుతుందండి. మరి అదేవిధంగా ప్రతిరోజు మనము దేవుని పని చేయాలి, ప్రతిరోజు చేయాలి, ప్రతి నిమిషము చేయాలి. అంటే నేటి క్రైస్తవునికి రక్షణ వలయం ఏది అంటే తెలుసా? ఏదో తెలుసా అండి? పని. ఏ పని అది? మన సొంత పనులు కావండి, మన సొంత పనులు మాత్రం కావండి. ఏ పనులు అంటే ప్రభువు పని, వాక్య సంబంధమైన పనులు, సత్య సంబంధమైన పనులు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువు ఏమంటాడంటే అక్కడ చదవండి. బోరేమన్నా వస్తుందండి? చదవండి. మరియు మరియు వాటి యందు మనం నడుచుకొనవలెను. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. అసలు మనకి శరీర అవయవ నిర్మాణాన్ని తల్లి గర్భములో దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? ఆయన పని కోసం అంట. ఇంకొక చోట అంటాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రికల 10:18 ఇక్కడ అంటాడు, నీకు శరీరానికి అమర్చబడిన అవయవములన్నీ కూడా అవి నా చిత్తానుసారంగా ఇచ్చానయ్యా, నాకు ఇష్టము వచ్చినట్టుగా నేను నిర్మాణం చేశా. ఆదాము గారికి ఇక్కడ కళ్ళు ఉండాలని, ఇక్కడ నోరు ఉండాలని, ఇక్కడ చెవులు ఉండాలని, ఇక్కడ పెదవులు ఉండాలని, ఇక్కడ చెక్కిళ్ళు ఉండాలని, ఇక్కడ వెంట్రుకలు ఉండాలని, ఇక్కడ పాదాలు ఉండాలని, ఇక్కడ చేతులు ఉండాలని, ఇక్కడ గుండు ఉండాలని, ఇక్కడ భూమి, అవన్నీ తన చిత్తానుసారంగా ఆలోచించాడండి. భూత భవిష్యత్ వర్తమాన కాలముల్లో కాల చక్రవర్తి అయిన దేవుడు ఆయన ఆలోచించి మనకు అవయవ నిర్మాణాన్ని చేశారండి. తల్లి గర్భములో అది తన హస్తములతో ఆదాము గారిని చేస్తే, తల్లి గర్భములో తన హస్తములతో అవయవ నిర్మాణాన్ని చేస్తున్నాడండి. తల్లి గర్భములో అవయవ నిర్మాణాన్ని దేవుడు మనకు చేశాడండి. అందుకని అంటున్నాడు, మరియు వాటి యందు మనము నడుచుకునవలెను. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ముందుగా సిద్ధపరచడు. ఎంత ముందో తెలుసా అండి? ఎంత ముందో తెలుసా? పునాది వేయబడక మనకి యోగాతో అంటాడు కదా మాట, నువ్వు జగత్తు పునాది వేయబడక ముందే సృష్టించబడిన వాడు అంటాడు. ఇంకేమంటాడు తెలుసా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. ఎక్కడ ఉన్నావు?
మహావృద్ధుడవు, నువ్వు వృద్ధుడవయ్యా, నీవు తల నెరిసి ఉన్నది, నువ్వు వృద్ధుడవు. ఎక్కడండి వృద్ధుడు? ఎక్కడ ఉన్నారు? ఎవరికైనా తెలుసా అండి? ఎక్కడ ఉన్నారు? తండ్రి గర్భములో ఉన్నారండి. తండ్రి గర్భములో. ఇప్పుడు వాస్తవంగా ఒక తల్లి ఒక గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుందండి? వాస్తవంగా ఒక తల్లి ఒక గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది? 270 రోజులు కదా, 9 నెలలు. 9 నెలలు మోస్తుంది. ఒకవేళ 9 నెలలు కాదు, 300 రోజులు అనుకోండి, 300 రోజులు మోస్తుంది. 10 నెలలు మోస్తుంది అనుకోండి. 10 నెలలు మోస్తే ఆ తర్వాత తన బాధంతా బయటకు వచ్చేసి తన ప్రాణం పోయి వచ్చి ఒక శిశువుకు జన్మనిస్తుంది కదా. కానీ మన కన్న తండ్రి అయిన దేవుడు ఎంతమందిని మోసాడో తెలుసా అండి? తన గర్భములో జగత్తు పునాది వేయబడక మునిపే ఈ జగత్తు మీదికి, ఈ భూమి మీదికి రావాల్సిన కోట్ల జనాభాని మోసాడండి. అది కాలం లేదండి, 10 నెలలు మోస్తుంది ఒక తల్లి. కానీ మన కన్న తండ్రి ఎన్ని రోజులు తెలుసా? అనాది కాలము. అనాది కాలం అండి. కాలానికి లెక్కింపు లేదండి. ఆ లెక్కింపు లేనప్పటి నుంచి జగదుత్పత్తైనంత వరకు దేవుడు మోసి ఆదాముని ఒక్కనిలోనే ఈ జగదుత్పత్తి మొదలుకొని అంతమయ్యేంత వరకు ఆ ఆత్మలను అతనిలో పెట్టేశాడండి. ఎవరిలో? ఆదాములో పెట్టేశాడండి. ఆదాములో పెట్టేస్తే ఈయన యొక్క ప్రేమ వేసుంటుందో చూడండి. గొప్ప ప్రేమ అండి ఈయనది. ఎటువంటి ప్రేమ అంటే దీర్ఘకాలం ఉండే ప్రేమ. కానీ కన్న తల్లిది దీర్ఘకాలం ఉంటుందా అండి? ఉండదు. కన్న తల్లిది ఒక 10 నెలలు. 10 నెలల తర్వాత ఆ ప్రేమ తగ్గుతుంది. ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. కానీ కన్న తండ్రి అయిన దేవుడు అంట ఏమంటాడు కదా ఒక మాట, దేవుడు ప్రేమయై ఉన్నాడు. అయి ఉన్నాడు అంటే దేవుడే ప్రేమ. అక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమనే దేవుడు, దేవుడే ప్రేమ అనేటువంటి దాని పదం అర్థం అండి. అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను అనుకోండి, జాబ్ చేసేవాడు వ్యవసాయం చేస్తున్నాడు అనుకో, జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్నాడంటే జాబ్ వదిలేసి వ్యవసాయదారుడుగా మారాడు. ఒకవేళ ఈ వ్యవసాయం మానేసి రాజకీయం చేస్తున్నాం అనుకో, రాజకీయ ఎమ్మెల్యేనో ఎంపీగా పోటీ చేస్తున్నాడు, రాజకీయం చేస్తున్నాడు అంటే రాజకీయవేత్తగా మారిపోయాడు. లేదా ఒక బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, ఒక వ్యాపారవేత్తగా మారిపోయాడు. కానీ దేవుడు అంట అయి ఉన్నాడు. ఇక్కడ ఏమయ్యాడు? వ్యవసాయదారుడిగా అయ్యాడు. ఏమయ్యాడు? శాస్త్రవేత్తగా అయ్యాడు. ఏమయ్యాడు? ఒక కూలివారి వల్ల అయ్యాడు. ఏమయ్యాడు? ఒక ఉద్యోగస్తుడిగా అయ్యాడు. కానీ దేవుడు అయ్యాడు అని అంటే ఇక్కడ అయ్యున్నాడు, ప్రేమయ్యై ఉన్నాడు. ఏమైనాడు? ప్రేమయ్యై ఉన్నాడంట. అందుకే దేవుడు ప్రేమ శాశ్వత కాలం ఉండేదండి. శాశ్వత కాలం ఉండేది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఇక్కడ మనము ఆ యొక్క పరదైసు చేరాలంటే మన యొక్క రక్షణ వలయం ఏదో తెలుసా? ఈ భూమి మీద పని చేస్తేనే పరదైసు, పని చేస్తేనే పరలోకం, పని చేస్తేనే తండ్రి లోకం. ఏ పని? దేవుని పని అండి, దేవుని పని. ఇక్కడ చూడండి ఒక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 అనుకుంటా. మీరందరూ కూడా తమ సొంత కార్యములనే చేయుచున్నారు. మీరందరూ కూడా అంతేనా? అదే ఉందా? మీరందరూ కూడా సొంత కార్యములనే చూచుకొనిచున్నారు, యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరు చేయట్లేదు. ఆ మాట అక్షరాల వాస్తవం కదా. మనం చేస్తున్నామండి. ప్రతి నిత్యం చేసే వారి గురించి మాట్లాడే మాట అండి. ప్రతి నిత్యము దేవుని యొక్క పని చేయాలి అని చెప్తున్నాడు. ప్రతి నిత్యం మనం పని చేయలేకపోతే అంటే ఈ యొక్క 60, 70, 80, 100 సంవత్సరాల వరకే మనం బ్రతికే ఈ శరీరానికి ఇంత కష్టపడాలా? ఉదయం లేచి నుంచి చాలా రాత్రి అయ్యేంత వరకు ఆ యొక్క పుట్టకూటి కొరకు మనం కష్టపడుతున్నాం. అనంతకాలము తండ్రితో ఉండే ఆ యొక్క కలకాలము, తన తండ్రితో సంతోషంగా ఉండే ఆ జీవిత కాలమును చెయ్యాలంటే ఎంత కష్టపడాలండి? ఎంతో కష్టపడాలి కదా, చాలా కష్టపడాలి. మరి చాలా కష్టపడాలి అని అంటే మరి మనం దేవుని పని చేయాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయం. అయ్యో, నేను ఎంతో దౌర్భాగ్యం లేదు అక్కడ. ఆ మాట కిందికో మీకు ఉండొచ్చు, కింద ఉంది. పదహారు వచనం 9.
సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును. ఏమంటున్నాడండి ఇక్కడ? నిజంగా సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడు. అంటే పౌలు గారి మీద ఒక్కరి మీదనేనండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? మనందరికి కూడా భారము మోపబడి ఉన్నదండి. మన పౌలు గారు ఒక్కడే కాదండి. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ కలుగును అంటున్నాడండి. ఏ శ్రమో తెలుసా అండి? ఏ కష్టమో తెలుసా అండి? అది నరకం అనే కష్టం అండి. దేవుని పని చెయ్యకపోతే, దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకపోతే, దేవుని పని పాటుల్లో మనం నిలవకపోతే, మనం భూమిని విడిచామనుకోండి, నేరుగా శ్రమలోనికి జారిపోతాం, నేరుగా గుట్టలోనికి పడిపోతాం. కాబట్టి ఆ సువార్త ప్రకటింపవలసిన భారము పౌలు గారి మీదనే కాదండి, క్రీస్తుని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడి మీద ఆ భారం ఉన్నదండి. క్రీస్తుని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. ఆ భారము నా మీద మోపబడి ఉన్నది. ఒకవేళ నేను చేయకపోతే నాకు శ్రమ కలుగుతుంది, ఒకవేళ నేను ఇష్టపడి చేస్తే నాకు జీవితము దొరుకుతుంది అని సరే చెప్తూ ఉంటున్నాడండి. ఇంకా ఏ విధముగానంటే ఇంకొక చోట చూస్తే ఇంకేమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తుల వారి గురించి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త, యేసుక్రీస్తుల వారు కూడా వ్రాయబడిన ప్రకారంగా తండ్రి యొద్ద నేర్చుకొని ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రపంచ ప్రజలందరికీ, లేదా మత్తయి సువార్త 6:38 లేదా నేను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాను అనంటే, నేను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చానంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే వచ్చాను. అంటే మనకు శరీర అవయవ నిర్మాణం దేవుడు ఎందుకు చేశాడంటే ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చేవారమైనాము. అంటే పౌలు గారికి ప్రకటింపవలసిన భారము, పౌలు గారు ఏమంటున్నాడంటే, అయ్యో, నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకుతుంది, ఒకవేళ నేను ప్రకటించకపోతే నేను గుంటలోనికి, ఆ శ్రమలోనికి జారిపోతాను. కనుక మనందరికీ కూడా ఆ భారం మోపబడి ఉన్నది. ఏమంటారంటే, మనము సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. ఎవరికి చెప్తున్నాడండి ఈ మాటలని? మనందరికీ చెప్తున్నారండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్తుంటున్నాడండి. ఇంకొకటి, యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తుల వారు ఏమంటాడు చూడండి. తనకు అప్పచెప్పిన పనంతా కూడా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. చాలు. ఏమంటాడు? నాకు అప్పచెప్పిన పని నేను పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చానయ్యా, ఇక నన్ను నీ యొద్దకు మహిమపరచుకోవయ్యా అని అధికారంతో అడుగుతున్నాడండి. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో కష్టాల పాలై, ఎన్నో బాధలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి ఆయన సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తుల వారు కూడా చాలా కష్టపడి, ఎన్ని కష్టాలున్నా కూడా తండ్రి పని ఖచ్చితంగా చేశాడండి. మరి అదే పేతురు గారి గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, పేతురు గారు, యోహాను గారు, వీరి యొక్క పరిస్థితులు చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. చూడండి, పేతురును, యోహాను వారిని చూచి దేవుని మాట వినట కంటే మాట వినట దేవుని దృష్టికి న్యాయమా. చాలు. ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రకటిస్తూ ఉంటే పనిలోకి వెళ్తేనే కష్టాలు ఎదురయ్యాయండి. పని లేనంత కాలం మనం సుఖంగా ఉంటాం, పని లేనంత కాలం సంతోషంగా ఉంటాం,
దేవుని పని లేనంత కాలం సౌఖ్యంగానే ఉంటాం. మనకి ఏ ఇబ్బందులు ఉండవు, ఏ బాధలు ఉండవు. అవి ఒకవేళ బాధలు ఉన్నా మన స్వకుటుంబానికి సంబంధించిన దేవుని వాక్య సంబంధమైన కష్టాలు రావు. ఎందుకు? పనిలో లేక. కష్టాలు ఎవరికి వస్తాయండి? పని చేసుకునే వారికి వస్తాయి కదా. పని చేయని వారికి కష్టాలు వస్తాయా? రావు. మనం ఎప్పుడైతే దేవుని పనిలోనికి దిగుతామో అప్పుడే కష్టాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ పేతురు గారు, యోహాను గారు దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్తుంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు ఏ నామంలోనైనా ప్రకటించండి కానీ యేసు నామమున మాత్రం మీరు ప్రకటించకూడదని గట్టిగా ఆజ్ఞాపిస్తారండి. అయితే వాళ్ళు, నీ మాట మేము వినాలనా, పరలోకపు తండ్రి దేవుని మాట వినాలనా, ఎవరి మాట వినాలా చెప్పండి, మీకే న్యాయమా అని అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, ఈ యేసు నామములో ప్రకటించకూడదు అంట. అంటే దేవుని పని చేసే విధానములు ఎన్ని కష్టాలైనా మనం ఎదుర్కోవాలి. ఈ పేతురు గారు ఈ విధంగా సువార్త ప్రకటిస్తూ వెళ్తుంటే ఏం చేస్తారో తెలుసా అండి? దాన్ని పట్టి సిలువ వేసినట్టుగా ఉల్టా సిలువ వేసేస్తారండి. క్రాస్ సిలువగా అతన్ని చంపిస్తారు. అదే జబదయి కుమారులో యాకోబు అనేటువంటి ఆ సోదరుని ఏం చేస్తారో తెలుసా అండి? చంపేస్తారు. దేనికోసం? పనిలోనికి. నీకు రక్షణ వలయం కావాలంటే పనిలో పాలిభాగస్తులుగా ఉంటాయి. ఈ నేటి క్రైస్తవ ప్రపంచములో క్రైస్తవునికి రక్షణ వలయం ఏది అంటే దేవుని పని, సత్య సంబంధమైన క్రియలు, సత్క్రియలు అండి. సత్క్రియలు చేసేటువంటి వారు నిజంగా అసలు దేవుని పని ఎలాగ చేయాలి? నాకు చదువు రాదు, నాకు వాక్యం తెలియదు, నాకు ప్రార్థన చేయలేదు, నేను ఎలాగ చేయాలి పని అని అంటే సభలు జరుపుతాం కదండి. సభలు జరిపేటప్పుడు బరకాలు వేయొచ్చు, కుర్చీలు వేయొచ్చు, టేబుల్ వేయొచ్చు, మైకులు పెట్టచ్చు, బాక్సులు పెట్టచ్చు. వాటికి సంబంధించిన చిన్న చిన్న కార్యక్రమాలన్నీ ఉంటాయి. అవన్నీ చేయాలి. జనాల్ని పోగు చేయడం, ఆటోల్ని పిలిపించడం, జనాల్ని పట్టుకురావడము, అనేకులకు హెల్ప్ చేయడము, అవన్నీ కూడా సత్య సంబంధమైన కార్యక్రమాల్లోనికి వస్తాయి. కాబట్టి దేవుని పని చేస్తేనే పరలోకం. నువ్వు తిండి తినాలి అంటే 3 పూటలు తింటే నీ దేహం బాగుంటుంది. అంటే నువ్వు పరదైసు దేవుడున్న లోకంలోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా దేవుని పని చేస్తేనే పరలోకం వెళ్తాం. ఒకవేళ దేవుని పని చేయకుండా ఇంకేంటో తెలుసా? కరపత్రాలు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు చెప్పడం, కరపత్రాలు ఇవ్వడం, సువార్త ప్రకటన చేయడం, ప్రొజెక్టర్ కార్యక్రమాలు చేయడం. ఈ ఆది అపోస్తలులు ఈ విధంగా ఎన్నో కష్టాలన్నీ కూడా పడి ఆ యొక్క సువార్తను మన వారికి ఇంత సుఖంగా, ఇంత సంతోషంగా మనకు అందిస్తున్నారండి. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే తల్లి గర్భములో దేహాన్ని దేవుడు తయారు చేశాడు కాబట్టి ఆ దేహములో ప్రతి అణువణువు, ప్రతి పరమాణువు కూడా దేవుని గురించి ఆలోచించాలంట. మనకున్న బ్రెయిన్ దేవుని గురించి ఆలోచించాలి. మనకున్న కళ్ళు దేవుని యొక్క సృష్టిని చూస్తూ ఆయన కార్యక్రమాల గురించి ఆలోచించాలి. మన నోరు దేవుని గురించి ప్రకటించాలండి, మాట్లాడాలి. దేవుని గురించి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలండి. మరి మనకున్న కాళ్ళు, చేతులు, అవయవాలన్నీ కూడా ఆయన పనిలో అరగాలి, కరగాలి, అరగాలి. ఆయన కొరకు మన అవయవాలన్నీ పని చేసినప్పుడే పరలోకం వస్తుందని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయండి. మనకున్న ధనాన్ని ఖర్చు చేయాలి, మన కష్టాన్ని చేయాలి, సమయాన్ని ఇవ్వాలి. దేహములోని ప్రతి అవయవం సువార్తని గురించి, నశించే ఆత్మల గురించి ఆలోచిస్తూ పనిచేస్తూ మన ప్రతి అవయవం దేవుని పనిలో అరగాలి, కరగాలి, కరిగిపోవాలి. అప్పుడే మనము ఆ యొక్క రక్షణ వలయంలో, ఏ రక్షణ వలయం? క్రైస్తవుని యొక్క రక్షణ వలయం పరదైసులోనికి. దేవుని పని భూమి మీద చేస్తే, ఒకవేళ దేవుని పని భూమి మీద చేయలేదు అనుకో, కళ్ళకాలం ఏడుపు, పన్ను కొరుకుట, బాధ, వేదన అదంతా ఉంటుందండి. అక్కడ చాలా బాధపడవలసి వస్తుంది. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఒక ధనవంతుడికి జ్ఞాపకం వచ్చింది, గుర్తుందా అండి? ఒక ధనవంతుడికి ఒక లాజరు వాడి ఇంటి వాకిట పడి ఉంటే, కురుపులతో, జబ్బుతో, రోగముతో, వ్యాధితో ఉంటే అతడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ధనవంతుడికి సువార్తను చేస్తూ ఉన్న అతడు లెక్క చేయడండి, ఖాతరు చేయడు. అయితే చనిపోయిన తర్వాత లాజరు పరదేశికి వెళ్ళాడు. ధనవంతుడు ఆ యొక్క పాతాళంలో వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడండి. అప్పుడు బాధ అర్థమవుతుంది. ఏంటి? అబ్బా, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారండి. అయ్యో, ఎన్నోసార్లు మోసే వారి యొక్క ప్రవక్తలో చెప్పారే, నేను పట్టించుకోలేదు. కానీ పట్టించుకుని నా కాళ్ళ కింద ఉన్న వాడి దగ్గరకు నేను వెళ్ళేవాడిని అని. అంటే భూమి మీద ఉన్నంత కాలమే మనం ఏది ఆలోచించినా జరుగుతుందండి. ఏది చెయ్యాలన్నా ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నంత కాలమే. ఈ భూమిని విడిచిన తర్వాత ఏ పని అయినడు, ఉపాయమైనడు ఏది కూడా ఉండదండి.
ఏదైనా ఆలోచించండి. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని పిల్లలారా, మనము భూమి మీద ఉన్నంత కాలమే దేవుని పని చెయ్యాలి. ఒకవేళ చెయ్యలేదా నిత్యము కూడా నరకాగ్నిలో ఆ బాధపడచ్చు, ఆ వేదనలో తల్లడిల్లిపోతూ ఎంత విలపించినా, ఎంత గోజాడినా, అయ్యో నేనిప్పుడు మా వాళ్ళకు డబ్బులు పంపించు, వాళ్ళ ద్వారా స్వార్థ సభలు పెట్టిస్తాను అంటే కుదరదండి, కుదరదు. ఎందుకు? అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి భోజాలరు. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆ వారి మాటలు ఇవి మారితే మనుషులు దేవుడున్న లోకంలోనికి, పరదేశంలోనికి చేరగలుగుతారండి. కాబట్టి మనం ఆలోచించవలసింది, ఒకవేళ ఈ శరీరముతో ఉండగా, ఈ భూమి మీద ఉండగా, ఈ శరీరముతో దేవుని పనులు కార్యక్రమాలు చేస్తావా? లేదా నీ సొంత పనులను చేసుకుంటూ దేవునికి దూరంగా ఉండి నీ ఇష్టానుసారంగా భూమి మీద బ్రతికి చనిపోతావా? ఒకవేళ దేవుడి పనులు చేస్తే దేవుడి లోకంలోనికి వెళ్తావు. నీ సొంత పనులు చేసుకుంటూ నీ భూమి మీద బ్రతుకుతే నరకాగ్నిలోనికి వెళ్తావు. ఆ నిర్ణయాన్ని మనకి విడిచిపెడుతున్నాను. కాబట్టి ఆ మాటలను విని దాని ప్రకారం నడవలసిందిగా మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, ఉన్నతమైన స్థలంలో నివసించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు నాయన నీ చిత్తం చెప్పిన దేవా, నువ్వు ప్రేరేపించిన విధముగా తండ్రి నీ బిడ్డలకు నేను చెప్పిన తండ్రి, నాయన నీ చిత్తం చొప్పున నీ మాటలను విని ఆ మాటల ప్రకారం ప్రతి ఒక్క బిడ్డ నడిచే వాక్యము ఈ భూమి మీద అనేకమైన పనులు చేస్తూ సత్య సంబంధమైన కార్యక్రమాలలో పాలు పప్పులు పొందుకుంటూ దేవా ఈ భూమి మీద బ్రతుకుతూ ఈ యొక్క మా ఊపిరే నీ పని అని మేము ఆలోచించి దేవా నీ సత్య సంబంధమైన కార్యక్రమాల్లో ముందుకు సాగి గొప్ప భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు మంచి మనసును అనుగ్రహించి నడిపి దయచేయమని మా ప్రియమైన యేసుక్రీస్తు నామమున అడిగి కొంచెం క్షమాపణ.